అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి వేడివేడి నూనెలో కాగుతున్న బజ్జీలాగా తయారైంది. వాళ్ళ పరిస్థితి ముగ్గురు ఆల్రెడీ డెడ్ లైన్లో ఉన్నారు. ఆల్రెడీ 4 days అయిపోయింది. స్పీకర్ అవునా కాదా అనే నిర్ణయం తీసుకుంటే తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ 7 మంది ఎమ్మెల్యేలు ఎవరు కిక్కుమని మాట్లాడతలేరు. వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, మమ్మల్ని ఆయన కాపాడుకుంటాడా, మనం ఏ విధంగానైనా మమ్మల్ని కాపాడుకోగలరా, బై ఎలక్షన్ పోవాలని డిసైడ్ అయితే మానసికంగానే ఎట్లాంటి ఆలోచన అవసరం ఉండదు, టెన్షన్ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు. కానీ మొన్ననే కదా గెలిచింది, 9 నెలలు అయింది. ఇప్పుడు కనుక బై ఎలక్షన్ వైపు పోవాలనుకుంటే అది ఒక పెద్ద మళ్ళొక పరీక్ష, మళ్ళొక అగ్ని పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దానిలో అందరూ గెలుస్తారా, కొందరు గెలుస్తారా, లేకపోతే కొందరు ఆ పార్టీ కొందరు ఈ పార్టీలు గెలుస్తారా, ముఖ్యంగా ఈ సిట్టింగ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పైననో లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ 9 నెలల్లో వ్యవహరించిన తీరు పైననో లేకపోతే బీజేపీ వాళ్ళ వ్యవహార శైలిపైనో కాదు ఓటింగ్ జరిగేది. వీళ్ళు పార్టీ మారినరు, వీళ్ళకు ఓటు వేయాలన్నా వేయకూడదా అనే ఇష్యూ మీద ఎలక్షన్ జరుగుతుంది. ఎజెండా మొత్తం అదే ఉంటుంది, ఎలక్షన్ ఎజెండా. ఆ ఎలక్షన్ ఎజెండా అనేది వాళ్ళను తీవ్రంగా నష్టపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్కి ఓటు వేయాలన్నా వద్దా అనే ఇష్యూ మీద ఎజెండా జరిగితే కేసీఆర్కి ఓటు వేయొద్దని జనమంతా డిసైడ్ అయినారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్కి ఓటు వేయాలన్నా వద్దా అన్నప్పుడు కేసీఆర్కి ఓటు వేసినారు. కేసీఆర్ బెటర్ కాంగ్రెస్ కన్నా అని. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్నప్పుడు బీజేపీ అయితే బెటర్ అని 8 సీట్లు గెలిపించారు. కాంగ్రెస్కి వేసిన కాంగ్రెస్కు ఎక్కువ గెలిపించిన వేస్ట్, ఆల్రెడీ స్టేట్లో ఉంది, సెంట్రల్ వచ్చే అవకాశం లేదని జనం బీజేపీకి వేసారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ఆల్రెడీ ఇక్కడ అవకాశం లేదు, అధికారం రాలేదు. వీళ్ళకు 4-5 సీట్లు గెలిపిస్తే సెంట్రల్లో ఏం చేసేది ఉంది, వీళ్ళు ఇంకొక రకంగా ఆలోచిస్తేనేమో తెలంగాణ కోసం కొట్టాడే అవకాశం ఉందని ఆలోచిస్తేనేమో వేరే ఉంటుండే రిజల్ట్. కానీ అక్కడ మోడీ గెలుస్తాడు కదా అని బీజేపీ కొట్టలేసారు. అట్లా ఎలక్షన్కి ఒక ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఈ 7 మంది పరిస్థితి ఏంటంటే ఈ ముగ్గురిదేమో ఏమవుతుంది అనేది మనం చూద్దాం. వాళ్ళకు ఉన్నాయి 2 దారులు. ఉంటే బీఆర్ఎస్లో ఎన్నికకు పోవాలి, లేకపోతే అన్నిటికీ రెడీ ఉండాలి. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వీళ్ళది 7 మందిది. వీళ్ళకి ఇచ్చిన టైం కూడా వీళ్ళకు ఉండదు, ఈ ముగ్గురికి ఉన్న టైం కూడా వాళ్ళకు ఉండదు. ఇన్ని విచారణలు, ఇన్ని హియరింగ్స్ ఏమీ ఉండవు. ఆల్రెడీ సిమిలర్ కేసు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ ఇంప్లిమెంట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది మిగతా 7 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు గాంధీ అయినా వీళ్ళందరి పరిస్థితి అంతే. గాంధీకి పిఎస్సి ఇచ్చినంత మాత్రాన అనేవి వేటు నుంచో లేకపోతే అనర్థం నుంచి తప్పించుకునే అవకాశాలు లేవు. ఖచ్చితంగా అందరితో పాటే ఆ వేటుకు బలిగాక తప్పదు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎందుకంటే నేను ఒక వీడియో చేసిన, రేవంత్ రెడ్డి గారు వీళ్ళను ఇంకొక 16 మందిని చేర్చుకుంటే వీళ్ళంతా సేవ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ 10 మందిని చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అదే. అసలు వీళ్ళని ఎట్లయినా మేము జైన్ చేసుకుంటాం, ఎట్లయినా సరే బీఆర్ఎస్ ఎల్పీ ఉండదు, బీఆర్ఎస్ ఎల్పీని మొత్తాన్ని మర్జీ చేసుకుంటాం, కాబట్టి మీరంతా సేఫ్, మీకేం ఇబ్బంది లేదు. ఎవరు ముందొస్తే వాళ్ళకు మంత్రి పదవి, ఎవరు వెనకాల వస్తే వాళ్ళకు ఇంకొక పదవి, ఇట్లా ఏదో ఒక ఆశ చూపి వాళ్ళను బోల్తా కొట్టించింది. నిజానికి 10 మంది ఎమ్మెల్యేలను బోల్తా కొట్టించి జైన్ చేసుకున్నాడని చెప్తున్నారు ఒకరిద్దరు, వాళ్ళకి సంబంధించిన మనుషులు చెప్తున్నారు. మా వానికి అదే హామీ ఇచ్చిండు, మా వానికి ఇదే హామీ ఇచ్చిండు, మా వాడు అట్లా చెప్పిండు ఇట్లా చెప్పిండు అని. సరే ఏం హామీలు ఇచ్చిండో కొన్ని బయటకు వచ్చినాయి, చాలా వరకు బయటికి రాలేదు. కొందరు కాంట్రాక్టర్ డబ్బుల కోసం చేరినన్నారు, కొందరు భూముల కోసం చేరినన్నారు, కొందరు ప్యాకేజీల కోసం చేరినన్నారు. దానిలో ప్యాకేజీలు ఇంకా రాలేదు, మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది. ఎనీవే ఈ 7 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఈ 3 ఎమ్మెల్యేలు, ఈ 3 ఎమ్మెల్యేలు అంటే తెల్ల వెంకటరావు, ఆయన ఎన్నికి వచ్చినా తీసుకుంటారు లేదో డౌటే. కడియం సేర్ వస్తే వీళ్ళు తీసుకోరు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్నికి వచ్చినప్పుడు ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారో తెలుసు కాబట్టి. ప్లస్ ఇంకొకరు ఎవరు దాన నాగేందర్ కూడా ఆయన వెనుకకు పోతారో లేదో కానీ పోయినా వీళ్ళు తీసుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా మిగతా 7 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? 7 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా వెనుకకు వస్తే వీళ్ళు తీసుకుంటారా? తీసుకుంటే బీఆర్ఎస్కి లాభమా నష్టమా? ఎందుకంటే పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉండదు, బీఆర్ఎస్ ఎల్పీఏ ఉండదు అన్న చర్చ ఒకటి తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ఈ పోయిన వాళ్ళు ఒకరు పోకుండా మిగతా వాళ్ళు చాలామందితో చర్చలు జరిపింది ఫస్ట్లో, మీరు కూడా రండి అని. కానీ అది సాధ్యం కాలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళే వద్దు మీరు వస్తే ఇక్కడ ఆగమవుతారు, మేము ఆగమైనామని చెప్పి మళ్ళీ వాళ్ళే వెనుకకు మేము రాలేము, కానీ మీరు మాత్రం రాకండి, వీళ్ళ ఇచ్చిన హామీలు ఏమి అమలు చేస్తలేరు. అమలు అంటే వీళ్ళకి ఇచ్చిన హామీలు, జనాలకు ఇచ్చిన హామీలు కాదు, వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏవి కూడా పట్టించుకుంటలేరు. వీడంతా సిచ్యువేషన్ వేరే ఉంది. ఇది ఎట్లయిపోయిందంటే కోడి ఉంటుంది,
కోడి తన గుడ్లు తనకు ఉన్నాగా మళ్ళీ వేరే కోడి గుడ్లు తీసుకొచ్చి పెడతారు. కానీ కోడి కూడా అమ్మనే కదా, గుర్తుపడుతుంది. గుర్తుపట్టి తన గుడ్లే ఉన్నావు ఆ గుడ్లని తిప్పుకుంటుంది. ఆ పక్కన పెట్టిన గుడ్లని అంతా పక్క జరిపేస్తుంటాయి కొన్నిసార్లు. అది ఒక అమ్మకున్న తెలివి. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వీళ్ళని దగ్గర రానిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వీళ్ళని కనీసం పలకరిస్తలేరు. అసెంబ్లీలో కూర్చుంటే ఏదో అటు బీఆర్ఎస్ వాళ్ళు పలకరియాక ఇటు ఉంటారు కదా, అత్తారింటికి అది అయిపోయింది, తల్లిగారింటికి ఇది అయిపోయింది, తల్లిగారు పలకరియాక అత్తగారు పలకరియాక ఏమైంది అంటారు కదా, అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలే, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలే. ఆ సిచ్యువేషన్ చూసి వీళ్ళు ఎవరు రావద్దని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 మందిలో బీఆర్ఎస్కి ఎవరైనా టచ్లో ఉన్నారా, వస్తున్నారా, వస్తే వీళ్ళు చేర్చుకుంటారా, చేర్చుకుంటే ఏంది? పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది, వీళ్ళని చేర్చుకోవడం వేస్ట్, వీళ్ళు ఆల్రెడీ ద్రోహం చేసిపోయినరు, వీళ్ళని చేర్చుకోవద్దు, అవసరమైతే బై ఎలక్షన్కే పోవాలని. బై ఎలక్షన్కు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ? ఎందుకంటే వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిట్టింగ్ కదా, ఇదంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వాళ్ళ సీట్లు వాళ్ళు మనుషులు మారచ్చు, కానీ ఆ ప్లేస్ బీఆర్ఎస్దే. కాబట్టి గెలిపించుకునే అవకాశం ఉందా? ఈ 10 మందిలో 1, 2, 3 ఎన్నో కానీ కాంగ్రెస్ గెలిస్తే అది కాంగ్రెస్కి బోనసే కదా, అది కూడా కాంగ్రెస్కి ప్లస్సే కదా. ఇప్పుడు 65 మంది ఉన్నారు, ఓ 2, 3 గెలిచారు అనుకోండి 10 మందిలో 68 అవుతారు. ఓడిపోయిన వాళ్ళు అది వేరు, ఓడిపోయిన వాళ్ళ జీవితం అంతా తర్వాత విషయం. అది తర్వాత వాళ్ళు ఏమవుతారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఏ పార్టీకి వెళ్ళి చేస్తారు అంతా తర్వాత విషయం. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చేర్చుకుంటే బై ఎలక్షన్ రాదు. బై ఎలక్షన్కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా, బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా, బీజేపీ సిద్ధంగా ఉందా? బై ఎలక్షన్ వస్తే ముగ్గురికి అగ్నిపరీక్షనే. ఇప్పుడు ఈ 9 నెలలు తర్వాత ఎలక్షన్ రానికి ఒక 3 నెలలు టైం పడుతుంది, 6 నెలల లోపు ఎలక్షన్ జరగాలి. కాబట్టి ఓ సంవత్సరం ప్రభుత్వ పాలనకు ఒక రిఫరెండంగా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళు మొత్తం గెలిపించుకోవాలి. మరి ప్రభుత్వ పాలన బాగుంది అన్నప్పుడు ఆ 10 మంది గెలిపించుకోవాలి. కనీసం ఒకటి అటు ఇటు అయినా 9 మందిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. కనీసం ఈ సిట్టింగ్ స్థానాలు కాబట్టి సగమైన సీట్లు గెలవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఇంకా మేమే ప్రత్యామ్నాయం, అసలు ఇంకా భారతదేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుంది, లేకపోతే అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది అంటున్న బీజేపీ కూడా అగ్నిపరీక్షనే. వాళ్ళు 8 మంది గెలిచినారు, 8 మంది ఎంపీలు గెలిచినారు, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్కు జనాలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా ఒక పెద్ద చట్రంలో నడుస్తూ ఉంది. అసలు అందరూ బయటికి జబ్బలు కొడుతున్నారు, కానీ అందరికీ భయమే ఉంది బై ఎలక్షన్ వస్తే ఎట్లుంటుందో, ఏం కథనో, ఏమవుతుందో అని. కాబట్టి ఈ ఎనికి వచ్చే వాళ్ళు ఎవరు, వస్తే బీఆర్ఎస్ తీసుకుంటుందా అనేది మెయిన్ ఇష్యూ ఒకటి నడుస్తుంది చర్చ పొలిటికల్ సర్కిల్లో. కాబట్టి నేను ఈ విషయాలని చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.